అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 336వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం. ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయాన్ని మనం పరిశీలిస్తున్నామండి. గత 120 ఎపిసోడ్స్ పైనుండే పరిశీలిస్తున్నాం. ఇప్పటికే మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుంది. ధార్మికం వేరు, ఆధ్యాత్మికం వేరు. రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా, రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది అన్న విషయాన్ని గమనించండి. ఎప్పుడైతే బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ఈ యొక్క అంతరాన్ని మీరు గమనిస్తారో ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళడానికి మీకు తగిన శక్తి లభిస్తుంది. భగవంతుని ప్రాప్తి చేసుకోవాలి అన్నటువంటి గట్టి సంకల్పం మీరు చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ప్రారంభంలో మరొక చిన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. భౌతిక జగత్తులో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయండి. అర్థమైంది, అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కొన్ని వందల వేల సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతదేశం మొత్తం, ప్రపంచం మొత్తం మీద కూడా విశ్వవిద్యాలయం. అక్కడ పేరు ఏం పెట్టారండి? విశ్వవిద్యాలయము అన్నారు. అర్థమైందండి. కానీ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ, దాన్ని ఇంగ్లీష్లో యూనివర్సిటీ అంటారు, విశ్వవిద్యాలయం. ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ డిగ్రీస్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. విశ్వానికి సంబంధించినటువంటి విద్యాలయం అనే పేరు మాత్రం ఉంది, కానీ అది పరిమితంగా ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయం. ఇది ఆధ్యాత్మికంలో ఒకే ఒక్క విశ్వవిద్యాలయం ఉందండి. ప్రపంచంలో రెండో విశ్వవిద్యాలయం లేదు. విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. బుద్ధినేత్రాన్ని తెలుసుకొని సత్యత ఆధారంగా అర్థమైంది. భగవంతుడు ఒక్కరే, వారే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచటం జరిగింది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానము సమస్త మానవాళికి సంబంధించినటువంటి జ్ఞానం. అందుకని అర్థమైందండి, ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ అంటారు దీన్ని. అర్థమైందండి. సో ఈ విధంగా ఇది 89 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్య ఆలయం. ఇది చాలా ముఖ్యమైనటువంటి తేడా అండి. ఆధ్యాత్మిక జగత్తులో ఒకే ఒక విశ్వవిద్యాలయము, భౌతిక ధార్మిక జగత్తులో వందల కొద్ది వేల కొద్ది విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇప్పుడు మనము ఒక కొత్త అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమయి శిరోమణి. అంటే సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము, మరియు శిరోమణి అంటే మకుటాయమైనటువంటి శాస్త్రం. దీనికంటే గొప్ప శాస్త్రం ప్రపంచంలో ఇంకొక శాస్త్రం లేదు. ఇది నిర్ద్వంద్వంగా చాలా స్పష్టంగా భగవద్గీత ద్వారా ఇప్పటికే 335 ఎపిసోడ్స్ ద్వారా మనం చర్చించుకున్నాం. అంటే 153 గంటల పైన మనం చర్చించుకున్నాం. అర్థమైందండి. ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే ఎక్కడా కూడా మనం సత్యత అనేటువంటి గీతని మనం దాటలేదు. సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము అంటే మిగతా శాస్త్రాలన్నీ కూడా ప్రపంచంలో, ఈ భూమండలంలో మనుషులకు అందుబాటులోనున్న ప్రతి శాస్త్రము శ్రీమద్ భగవద్గీత యొక్క బిడ్డ. ఇప్పుడు తల్లి చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే జ్ఞానాన్ని మిగతా శాస్త్రాల్లో కూడా మనకు ఉంటుంది. వేరే విధంగా ఉండదండి. అదే, ఎందుకంటే ఇది తల్లి లాంటి శాస్త్రము, శ్రేష్టమైన శాస్త్రము. అంటే దీనికంటే గొప్ప శాస్త్రం బిడ్డలు చెప్తారా? కొంచెం కామన్ సెన్స్గా ఆలోచిస్తే, తర్కం ఆధారంగా ఆలోచించుకున్నట్లయితే, సత్యం ఆధారంగా ఆలోచించుకుంటే, తల్లి భగవంతుడు ఆ విధంగా చెప్పినటువంటి జ్ఞానము కంటే భగవంతుని సంతానం దేహధారులు వారు భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం కంటే గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారా? ఒక్కసారి బుద్ధినేత్రాన్ని తెలుసుకో. ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదండి. అందుకనే మీరు ప్రతి ఏ శాస్త్రాన్నైనా మీరు పరిశీలించండి. కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని తర్కం ఆధారంగా, సత్యం ఆధారంగా, కేవలం ఇంగిత జ్ఞానం ఆధారంగా, ఎటువంటి చదువులు అక్కర్లేదండి, దానికి ఎటువంటి శాస్త్ర పరిజ్ఞానం అక్కర్లేదు. తెలుసుకునేటువంటి ఒక ఆసక్తి ఉంటే చాలు, ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు. అర్థమైందండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రతి శాస్త్రంలో ఉన్న సారమే ఇది. భగవద్గీతలో సారం ఏంటి చెప్పండి ఒకసారి. భగవద్గీతలో మన సారం ఏంటి? 3 ముక్కల్లో మన్ మనాభవ అన్నారు. అర్థమైంది. మన్ మనాభవ అంటే నీ మనసు నాయందు లగ్నము చేయి. దీనిని ఏమన్నాడు? యోగము అన్నాడు. 93 శ్లోకాల్లో యోగం అనే పదం ఉంది. ప్రతి అధ్యాయం చివరన యోగం అనే పదముతో ముగిస్తుంది. ప్రతి అధ్యాయం ఎండింగ్ లో బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అనే పదం కూడా ఉంది. అర్థమైంది. సో ఈ విషయాన్ని మనం విస్మరించాం. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే యోగం అంటే ఏమిటి? యోగం అంటే
ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ. అంటే ప్రతి ఒక్క వ్యక్తి రెండు స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉన్నటువంటి విషయం మనం గుర్తించాలి. అదే ఆత్మ మరియు శరీరము. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. అర్థమైందండి. సో ఈ ఆత్మ యొక్క అనుభవం చేసేటువంటి ఒక మొట్టమొదటి అడుగు, స్పష్టమైన అడుగు భగవంతుడు గీత ద్వారా మనకు అర్థం చేస్తున్న అడుగు కానీ వేయగలిగితే సమస్త శాస్త్రాల సారం మీ యొక్క బుద్ధిలో కూర్చుంటుంది. అర్థమైంది. సమస్త శాస్త్రాల సారం, ఏ శాస్త్రం చదవనవసరం లేదు మీకు. ఎందుకంటే తల్లి శాస్త్రాన్ని పట్టుకున్నారు. తల్లి అంటే భగవంతుడు శాస్త్రం, భగవంతుడు స్వయంగా పలికిన మహావాక్యాలు. అలాగే మనం కొన్ని శాస్త్రాలను పరిశీలించాం. ఇప్పటికీ ఏం పరిశీలించాం? భజగోవింద శ్లోకాలు, అది శంకరాచార్య, అది కూడా ఒక శాస్త్రమే. అర్థమైంది. మోహముద్గర అని అన్నాం, అది కూడా పరిశీలించాం. అందులో కూడా మనకేమర్థమైంది? యోగం గురించి చెప్పడం జరిగింది. పరమాత్మను అర్థం చేసుకోవాలంటే ఆత్మిక స్థితిలో మనం స్థితి అయి ఉండాలి. అర్థమైంది. అదే విధంగా ఇంకొకటి ఏంటి అనుకున్నామండి, రెండవది మనము పతంజలి యోగ శాస్త్రం, అది కూడా ఒక శాస్త్రమే కదా. పతంజలి మహర్షి కొన్ని వందల సంవత్సరాల క్రితం మనందరికీ కూడా అష్టాంగ యోగ సూత్రాలను ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా యోగం అనే పదమే ఉంది. అర్థమైందండి. సో ఆ విధంగా యోగం అని చెప్పారంటే అది కూడా భగవద్గీతతో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేను మీ ముందుకి మరికొన్ని శాస్త్రాల దృష్టిలోకి తీసుకొని రాదలుచుకున్నాను. ఎందుకంటే మీకు ఒక స్పష్టత రావాలి. ఈ యొక్క జ్ఞానము భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము హయ్యెస్ట్ జ్ఞానము, దీనికంటే గొప్ప జ్ఞానం లేదు. ప్రతి శాస్త్రం యొక్క సారము శ్రీమద్ భగవద్గీత. అలాగా ఇప్పుడు ఏ శాస్త్రాన్ని మనం టచ్ చేయబోతున్నామంటే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారాంశాన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని శ్లోకాలు, అన్ని అక్కర్లేదండి. ఉపనిషత్తుల్లో ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి అవన్నీ అవసరం లేదు. ఇక్కడ కొన్ని శాంపుల్గా అనమాట. రుచి చూడాలంటే కొద్దిగా టేస్ట్ చేస్తాం కదా, ఏదన్నా కర్రీ కానీ ఏదన్నా రైస్ కానీ. అందులో సారములో ఏ ఒక్క శ్లోకం చెప్పినా కూడా అది భగవద్గీత యొక్క సారమే ఈ శాస్త్రంలో కూడా ఉన్నది అని స్పష్టమవుతుంది. అర్థమైందండి. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఉపనిషత్తుల్లో ఒక శ్లోకాన్ని మీ దృష్టిలో పెట్టబోతున్నానండి. అది ఏంటంటే మీరు కూడా నోట్ చేసుకోండి. నేను చెప్పింది యథాతథంగా అంగీకరించవలసిన పని లేదు ఎట్టి పరిస్థితిలో కూడా. ప్రతిదాన్ని భగవంతుడే అంటున్నాడు కదా, ఛాలెంజ్ చేయమంటాడు. గుడ్డి నమ్మకాన్ని పక్కన పెట్టండి అంటాడు. అంధవిశ్వాసం అంటాడు. ఈ గుడ్డి నమ్మకం అంటే అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం, మూర్ఖ విశ్వాసం. భగవంతుడు బుద్ధి నేత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ బుద్ధి నేత్రాన్ని వాడుకుంటే ఖచ్చితంగా మీకు మీరే అనలైజ్ చేసుకోవాలన్నమాట. భగవంతుడు ఓన్లీ కేవలం సత్యాన్ని చెప్తున్నాడు, తార్కికంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఒకే ఒక లక్ష్యం ఏమిటి? ఆత్మ యొక్క జాగృతి కావడం. ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు ఏదైతే భగవంతుడు సృష్టి ఆదిలో పదిలపరిచాడో, ఆ పదిలపరిచినటువంటి ఆ గుణాలు ఏవైతే ఉన్నాయో, దేహ భ్రాంతిలో పడిపోయి మనుషులు మరిచిపోయారో, మళ్ళీ పునః పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించి మళ్ళీ జాగృతి చేయిస్తున్నారు. నాయనా నువ్వు ఆత్మ, నువ్వు ఆత్మ. ఎప్పుడైతే ఆత్మానుభూతి జరుగుతుందో ఖచ్చితంగా ఈ ఆత్మలో భగవంతుడు నిక్షిప్తము చేసిన 26 దివ్య గుణాలు 16వ అధ్యాయంలోని 1, 2, 3 ఈ శ్లోకాల్లో ఉన్న గుణాలు మనకి అనుభూతిలోకి వస్తాయి. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అన్నాడు 3వ అధ్యాయంలోని. అది 16వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో ఆఖరి పంక్తి. అంటే నీవు జన్మ తీసుకున్నది దివ్య గుణాలతో తీసుకున్నావు నాయన. ఇప్పుడు తర్వాత నువ్వు అవగుణాల్లోకి వచ్చేసే విషయ వికారాల వలయం వచ్చుకున్నావు. ఒకసారి మీ ముందు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని పెట్టబోతున్నానండి. ఎంత స్పష్టం చేస్తుందంటే ఈ యొక్క ఆత్మజ్ఞానం ఎలాగ పొందాలి, దాని కొరకు మనం ఏం చెయ్యాలి అన్న విషయం స్పష్టం చేస్తుందండి. ఇది రాసుకోవచ్చు అండి, మీరు రాసుకునేవాడు రాసుకోవచ్చు. కఠోపనిషత్తులో 1:2:23 1.2.23 మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీ కానీ పర్ప్లెక్సిటీ కానీ జెమినీ కానీ ఈ విధంగా మీరు కొట్టారనుకోండి, 1:2:23 కఠోపనిషత్తు అంటే ఈ శ్లోకం వచ్చేస్తుంది. మళ్ళీ దాని వివరణ కూడా ఒక్కొక్క పదాన్ని అర్థం తెలుసుకుంటూ ముందుకెళ్ళండి. యథార్థం అంటే ఏంటి, తత్వం అంటే ఏంటంటే మనం ఊహించుకుని చెప్పడం కాదు, భాష్యము కాదు. తత్వం అంటే ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం చేసుకుని అది ఏ మార్గాన్ని తీసుకుని వెళ్తుంది, అది దాని యొక్క తాత్పర్యం ఏమిటి, దాని సారం ఏమిటి అని మనకు అర్థం అవుతుంది. అది కూడా సర్వశాస్త్రమై శిరోమణి తల్లి లాంటి భగవద్గీత నుంచి పుట్టిందే ఉపనిషత్తు. అందుకని ఉపనిషత్సు అంటారు చూడండి, ప్రతి గీత అధ్యాయం వెనకాల ఉపనిషత్సు అన్న పదం వస్తుంది. ఉపనిషత్తుల సారమే భగవద్గీత అంటారు. ఒకసారి గమనించండి, ఈ శ్లోకాన్ని చదువుతాను మీకు. చాలా ముఖ్యమైన శ్లోకం అండి. అంటే మన మనసులో ఏ సంశయాలు అయితే ఉన్నాయో
అర్థమైందండి. ఈ సంశయాలన్నీ తొలగడం కోసం అని చెప్పి అనేక మార్గాలలో భగవంతుడు మనకి ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే విషయం స్పష్టమవుతుంది. ఈ శ్లోకాన్ని వినండి. నాయమాత్మ ప్రవచనేన లభ్యో, అర్థమైందండి. నా అయం ఆత్మ అనమాట. నాయం ఆత్మ అంటే నా అయం ఆత్మ ప్రవచనేన లభ్యో నా మేధయ నా బహునా శ్రుతేన నా మేధయ నా బహునా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యః యమే వైష వృణుతే తేన లభ్యః తస్యేష ఆత్మా వివృణుతే తనూం శ్యాం. అర్థమైందండి. తస్యేష ఆత్మ వివృణుతే తనూం స్వాం అంటే ఇది శ్లోకము. మనకి సంస్కృతము శ్లోకము ఇది ఎంత బాగా పలికాము, ఎంత టకటక పలుకుతున్నాము, ఇది ముఖ్యం కాదండి. ఈ శ్లోకములోని యథార్థ వాస్తవిక విషయం ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పడం జరిగింది అన్నది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి భగవద్గీతలో చెప్పింది ఇందులో చెప్పింది వేరేనా ఒకటేనా అన్న విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్కసారి మీకు ఒక్కో పంక్తి ఏం చెప్పిందో చెప్తాను. ఇక్కడ నా అయం ఆత్మ ప్రవచనేన లభ్యో అన్నాడు. ఇక్కడ నా అన్నాడు కదా, ప్రవచనాల మార్గములో నీకు ఆత్మజ్ఞానము లభించదు అన్నాడు. అర్థమైందండి. ప్రవచనాల మాధ్యమములో నీకు ఎన్ని లక్షల ప్రవచనాలు వినండి, ఆత్మజ్ఞానము లభించదు. ఉపనిషత్తులో ఉన్నటువంటి మొదటి వాక్యం యొక్క సారము. ఇక్కడే నేను మామూలుగా అది కూడా రాశాను. ఇక్కడ ఏమనిచ్చారో ఒక్కసారి గమనించండి. మొదటి పంక్తి రెండవ పంక్తి అని నేను రాసుకున్నాను కూడా. ఇక్కడ మొదటి పంక్తి ఏం చెప్పింది ఒక్కసారి గమనించండి. ఆత్మజ్ఞానము ఉపన్యాసాలు, బోధనలు, ప్రవచనాలు, పఠనాలు, పారాయణాలు వంటి వాటి చేత పొందలేము. ఆత్మజ్ఞానం పొందలేము. చాలా స్పష్టంగా మీ అంతటి మీరే ఏమైనా డిఫరెంట్ గా మీకు నేను తప్పు చెప్తున్నానంటే దయచేసి మీరు నాకు మళ్ళా ఫోన్ చేసి చెప్పండి. ఇది యథార్థంగా అందులో ఉన్నదే నేను రాసి చదువుతున్నాను. మేము ఆత్మజ్ఞానం ఉపన్యాసాలు, బోధనలు, ప్రవచనాలు, పఠనాలు, పారాయణాలు వంటి వాటి చేత పొందలేరు. తర్వాత వాటి వల్ల బాహ్య జ్ఞానము వస్తుంది. వాటి వల్ల బాహ్య జ్ఞానం అంటే భౌతిక, ఒక జన్మ కోసం పనికొచ్చే ఇంద్రియ సుఖాలు ఎలా పొందాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి, లేకుండా ఉంటే ఈ ప్రపంచంలో సమాజంలో ఎలా జీవించాలి, లేదా మనసు ప్రశాంతంగా పెట్టుకోవడానికి కొన్ని రకరకాల ఆసనాలు, ఇవన్నీ కొన్ని బాహ్య విషయాలు చెప్తుంది. కానీ ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టే విధంగా మనకి తయారు చెయ్యదు అంటున్నాడు ఉపనిషత్తులో. ఈ విధంగా అర్థమైందండి. వాటి వల్ల బాహ్య జ్ఞానం వస్తుంది, కానీ అంతరానుభూతి రావడం మాత్రము సాధ్యము కాదు. ఇదే విషయం ఏం చెప్పాడు. నా అయం ఆత్మ ప్రవచనేన లభ్యో. లభ్యో అంటే నా పెట్టాడు కదా, నా లభ్యో ప్రవచనాల ద్వారా ఆత్మజ్ఞానము, ఆత్మ యొక్క అస్తిత్వము, ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క అనుభూతి, ఆత్మ యొక్క అనుభవము ఇంపాసిబుల్ అనేస్తున్నాడు, అసంభవము అంటున్నాడు. రెండో పంక్తికి వద్దాం. నా మేధయా అన్నాడు. నా మేధ అంటే మేధాశక్తి అంటే బుద్ధి, మేధస్సు అంటే బుద్ధి, ఇంటెలెక్ట్ అంటాం కదా. అంటే ఆత్మ యొక్క ఉనికిని అర్థం చేసుకోకుండా, ఆత్మ యొక్క జ్ఞానం పొందకుండా, ఆత్మానుభూతి లేకుండా మనం కేవలం భౌతికములో కూడా మనం బుద్ధినేతను తెరుచుకుంటాం. అది దేనికి పనికొస్తుంది? కేవలం మనం వర్తమానంలో ఈ పొట్ట పోషించుకోవడానికి, కాస్త చదువుకోవడానికి పనికొస్తుంది, ఉద్యోగం చేయడం పనికొస్తుంది, భౌతికంలో మన యొక్క జీవితాన్ని గడపడానికి పనికొస్తుంది. కానీ ఆత్మ యొక్క ఉనికిని పొందే విధంగా మనం ఆ బుద్ధి పనిచేయదంటున్నాడు. అర్థమైందన్నా. మేధస్సు కూడా అంటే ఇప్పుడు ఏ మేధస్సు పనిచేస్తుంది? ఆత్మజ్ఞానంతో కూడినటువంటి మేధస్సు. అందుకనే ఇప్పుడు మామూలుగా తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు? ఆర్గ్యూ చేస్తారు. మీరు చెప్పింది తప్పు అంటారు. అవునండి మేము చెప్పింది తప్పేనండి, ఒప్పుకున్నాం, మీరు వెళ్ళిపోండి అంటాం. ఎందుకంటే అటువంటి వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయకూడదు కదా. అదే వాద ప్రవదతామహం అన్నాడు కదా. ఎవరితో వాదించాలి? వాదించకూడదు. మనకు ఖచ్చితంగా సత్యత ఆధారంగా జీవితాన్ని మలచుకుందామండి, మాకు సంశయం ఉందండి చెప్పినటువంటి వాళ్ళతో డిస్కస్ చేస్తాం. కానీ అందుకనే 4 రకాల మనుషులతో చెప్పొద్దన్నాడు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నా మేధయ్య అనేసి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే వాళ్ళతో మేము మాట్లాడు. సారీ అండి, మిమ్మల్ని మేము గౌరవిస్తామండి, ఎందుకంటే మీరు కూడా పరమాత్మ సంతానము, అందరూ కూడా సోదరులము, ఆ సోదరుడిగా మేము గౌరవిస్తాము. మీ భావాలతో ఏకీభవించకపోయినా కూడా, విభేదించినప్పటికీ కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తాం. అంటే అందరూ, ఎందుకంటే 7వ అధ్యాయం 3వ శ్లోకం దగ్గర పెట్టుకోండి. కొద్ది మంది మాత్రమే యథార్థంగా వాస్తవంగా ఉన్నట్టుగా అర్థం చేసుకోండి.
అందుకని ఇక్కడ ఏమన్నా నా మేధయ నా బహునా శృతేనా అన్నాడు. నా బహునా శృతేనా అంటే ఏంటి? ఎన్ని విన్నప్పటికీ కూడా, శృతేనా అంటే వినడం కదా. ఇప్పుడు రెండవ పంక్తి యొక్క మీనింగ్ ఒకసారి చదువుతాను, మీకు అర్థం చేసుకోండి. మేధాశక్తి అంటే బుద్ధి, తర్కము, విశ్లేషణ, ఇవి ఆత్మజ్ఞానాన్ని పొందే సాధనాలు కావు. మేధాశక్తి అంటే భౌతికంగా మేధాశక్తి అంటే మీరు ఏదో మీ చదువులు, మీ యొక్క చదువులు లేదా శాస్త్రజ్ఞానం వంట పెట్టించుకోవడం పనికొస్తుంది. నలుగురికి బోధించడానికి లేదా మీ పొట్ట పోషించుకోవడానికి రకరకాల ఉపాయాలు, దానికోసం మీ మేధాశక్తి పనికొస్తుంది. కానీ ఆత్మని పరమాత్మని తెలుసుకుని రాజయోగం ద్వారా సంస్కార పరివర్తనకి పనికిరాదు అంటున్నారు. ఇది ఏం చెప్తుంది? కఠోపనిషత్తు చెప్తుంది. ఇవి ఆత్మజ్ఞానాన్ని పొందే సాధనాలు కావు. తర్కము బాహ్యమైనది, కానీ ఆత్మ అనుభవము అంతరంగమైనది. అంటే తర్కించుకుంటే ఎంతైనా డిస్కస్ చేసుకోవచ్చు కదండి. అందుకనే భగవంతుడు కూడా ఏమంటాడు? వద్దు, నో ఆర్గ్యుమెంట్స్, నో డిస్కషన్ అంటాడు. ఓకే, ఎవరికి కావాలో వాళ్ళే వస్తారు. ఆఖరికి అందరూ తెలుసుకునేటువంటి విధానమే లేదు కదా. అందరూ తెలుసుకునే విధానం లేదు, కొద్దిమంది మాత్రమే. పూర్తిగా వినండి, శ్లోకం పూర్తిగా వింటే ఇంకా మీకు స్పష్టమవుతుంది. అర్థమైంది? ఇవి ఆత్మజ్ఞానాన్ని పొందే సాధనాలు కావు. తర్కం బాహ్యమైనది, కానీ ఆత్మ అనుభవము అంతరంగమైనది. ఎన్నో శాస్త్రాలు చదివినా, విన్నా, కంఠస్థము చేసుకున్నా ఆత్మానుభూతి జరగదు. ఇది మాటలతో తెలుసుకునేది కాదు. ఏమన్నారు ఇక్కడ? సాక్షాత్కారం ద్వారా అనుభవం చేసేది. సాక్షాత్ అంటే ఈ మామూలుగా మనం ఏదో సాక్షాత్కారం చేశాను అది కాదు. సాక్షాత్తు ఆత్మ యొక్క స్వరూపాన్ని అనుభవం చేయటం సాక్షాత్కారం. అర్థమైందండి? సో దాని ద్వారా అనుభవం చేసేది. ఇది రెండో పంక్తి. మూడో పంక్తి గమనించండి ఒక్కసారి. యమే వైష వృణుతే తేన లభ్య అన్నాడు. యమే వైష వృణుతే తేన లభ్య అన్నాడు. ఇక్కడ దీని గురించి ఒక్కసారి ఏమి అర్థం చేస్తున్నారు గమనించండి ఒకసారి. ఈ ఆత్మ లేక పరమాత్మ, ఆత్మ లేక పరమాత్మ చూడండి. ఆత్మ ఎంచుకోవాలంట. అంటే మనకి మనమే ఎంచుకోవాలి. నేను సరి అయిన మార్గంలో వెళుతున్నానా, వెళ్ళకపోతే వెళ్ళాలి. నేను దేహభ్రాంతిలో ఉన్నాను. ఏ శాస్త్రం కూడా దేహభ్రాంతిలో వెళ్ళడము కరెక్ట్ అని చెప్పలేదు. భగవద్గీత ముఖ్యంగా ఎన్నో శ్లోకాల ద్వారా సారం ఏం చెప్తుంది? ఆత్మానుభవం చెయ్యమని. అంటే మనకే ఆంతరికంగా ఒక బలమైన సంకల్పం కలగాలంట. మనలో ఆ సంకల్పం కలిగినప్పుడు అప్పుడు ఆత్మజ్ఞానం వస్తుందంట. చూడండి ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఎవరిని ఈ ఆత్మ లేక పరమాత్మను కూడా అన్నాడు ఎంచుకుంటుందో అంటే, ఎవరి హృదయము పవిత్రమై భగవంతుని ప్రాప్తి చేసుకునే జ్ఞానానికి సిద్ధమై ఉంటుందో వారికే భగవంతుడి అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎవరికి వివక్ష చూపడు. కానీ పవిత్రత, వినయము, భక్తి ఉన్నవాడు మాత్రమే భగవంతుడిని పొందే జ్ఞానానికి పాత్రుడగును. ఇది ఆ రెండవ పంక్తి యొక్క అర్థంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అర్థమైందండి? ఏది మూడో పంక్తి? మూడో పంక్తి కదండి. మూడో పంక్తి గురించి ఇంకో దగ్గర ఇచ్చింది కూడా నేను రాశాను. ఎవరిని ఈ ఆత్మ ఎంచుకుంటుందో అంటే, ఎవరి హృదయము పవిత్రమై భగవంతుని ప్రాప్తి చేసుకునే జ్ఞానానికి సిద్ధమై ఉంటుందో వారికే భగవంతుడి అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎవరికి వివక్ష చూపడు. కానీ పవిత్రత, వినయము, భక్తి ఉన్నవాడు మాత్రమే భగవంతుడిని పొందే జ్ఞానానికి పాత్రుడవుతాడు. ఇప్పుడు నాలుగో పంక్తికి వచ్చేస్తే మనకి ఈ యొక్క విషయం అర్థమవుతుంది. తస్యేష ఆత్మ వివృణతే తనూం స్వామనడు. తస్యేష ఆత్మ వివృణతే తనూం స్యాం. వీరి ప్రతిపదం యొక్క అర్థం మీరు తెలుసుకోవచ్చు. నేను శ్లోకం నెంబర్ చెప్పాను కదా. దీని చివరి పంక్తి యొక్క మీనింగ్ చూడండి ఒక్కసారి. ఏమంటున్నాడంటే, అలాంటి అర్హుడైన ఆత్మలో, అర్హుడైన ఆత్మ అంటే ఆత్మని నేను ఆత్మ ఒక ఉనికిని కనిపెట్టాలి, పొందాలి, అనుభూతి చేసుకోవాలి, ఆత్మ యొక్క అనుభూతిలోని జీవితం కొనసాగించాలి అని దృఢ సంకల్పం చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. అలాంటి అర్హుడైన ఆత్మలో భగవంతుడు స్వయముగా తన ప్రకాశాన్ని, తన స్వరూపాన్ని అనుభవింప చేస్తారు. ఎందుకంటే మనం అప్పటికి అనుకున్నాం కదా, అర్థమైందండి? భూత ప్రకృతి మోక్షం ఏ విధుడు యాంతి తే పరం అన్నాడు సార్. దీని నుండి ఈ భ్రాంతి విడిచిపెట్టాల. నేను దేహంలో ఉంటూ పరమాత్మని పొందాలి అంటే మీరు తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా అవ్వదు, ఇంపాసిబుల్. అదే ముందుగా మనకేంటంటే ఈ దేహ భ్రాంతిని
వదలగొట్టుకోవాలి, ఈ భ్రాంతి నుంచి దూరం అయ్యి అభ్యాసం చెయ్యాలి అంటున్నాడు. ఎందుకు ఏమంటున్నాడు? అలాంటి అర్హుడైన ఆత్మలు భగవంతుడు స్వయముగా తన ప్రకాశాన్ని ఎప్పుడైతే ఆత్మ యొక్క ఉనికి కనిపెడతారో మీరు చేయవలసిందల్లా పరమాత్మను పొందడం చాలా సులభం. అర్థమైందండి? చాలా సులభం. కేవలం మీరు ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టాలి, అనుభవం చెయ్యాలి. అలాంటి అర్హుడైన ఆత్మలో భగవంతుడు స్వయముగా తన ప్రకాశాన్ని, తన స్వరూపాన్ని అనుభవింపచేస్తాడు. ఇది బాహ్య జ్ఞానము కాదు. చూసారా, ఇది బాహ్య జ్ఞానము కాదు, అంతర ప్రత్యక్షము. ఆత్మ తన అసలు రూపమైన శాంతి, పవిత్రత, ఆనందాన్ని అనుభవం చేస్తుంది. ఇంత చక్కగానండి, నిజంగా నేను చాలా ఒకసారి ఈ తాత్పర్యం చదివిన తర్వాత భగవద్గీతలో ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారో 2-3 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. దాంతో మీకు స్పష్టమవుతుంది. ఆత్మజ్ఞానం తాత్పర్యం ఏమి ఇచ్చారంటే మొత్తం 4 పంక్తుల తాత్పర్యం జాగ్రత్తగా వినండి. ఆత్మజ్ఞానం లేదా భగవంతుడి ప్రాప్తి చేసుకునే జ్ఞానం అనుభవం మాటలతో కానీ అనుభవంతో కానీ బుద్ధి చేత అనుభవం మాటలతో కానీ బుద్ధి చేత కానీ పుస్తకాలతో కానీ లభించదు. పవిత్రమైన సిద్ధమైన హృదయానికి మాత్రమే భగవంతుడు తనను తానే తెలియచేస్తాడు. అప్పుడు ఆత్మ తన యథార్థ స్వరూపాన్ని, భగవంతుడితో సంబంధాన్ని ప్రత్యక్షముగా అనుభవము చేస్తుంది. ఇది విషయం అండి. ఇప్పుడు నేను భగవద్గీతలో ఉన్న ఈ లాస్ట్ ఇది ఉంది చూసారా, ఇది భగవద్గీతలో శ్లోకాల యొక్క రిఫరెన్సెస్ ఇచ్చి నేను ఈ అంశాన్ని ముగిస్తాను. భగవద్గీతలో 11వ అధ్యాయంలోని 54వ శ్లోకం. రాసుకునేవాడు రాసుకోండి, ఎందుకంటే ఎక్కడా నేను సంశయానికి అవకాశం ఇవ్వకుండా నేను ట్రై చేస్తున్నాను మాక్సిమం మీ దృష్టికి ఈ విషయాలు తీసుకురావడానికి. భక్త్యాత్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఇది శ్లోకము. ఇందులో ఇచ్చినటువంటి మాట చదువుతాను, అర్థమైందండి. అక్కడ చతుర్భుజ విష్ణుమూర్తి స్వరూపాన్ని సాక్షాత్కారం ఇచ్చిన తర్వాత చెప్పాడు ఇక్కడ, కానీ ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును, అంటే భగవంతుడి స్వరూపం అనుకోండి, అక్కడ చతుర్భుజ రూపం పరమాత్మ అనుకోండి కాసేపటి తర్వాత మనం చర్చించుకోబోతున్నాం రాబోయే ఎపిసోడ్ లో. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, ఇక్కడ చతుర్భుజ రూపం కూడా సాక్షాత్కారం అయ్యింది కదా, దాని గురించి కూడా మనం స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు చాలా స్పష్టంగా అర్థం చేసుకోబోతున్నాం. ఆ చతుర్భుజుడు ప్రత్యక్షముగా చూచుటకును తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ స్థితిని అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యము. అనన్య భక్తి, పరమాత్మ గురించి రుచి ఉండాలి, అభిరుచి ఉండాలి, దాని గురించి ఆత్మ యొక్క అనుభూతి చేసేదానికి కూడా మనకు దృఢ సంకల్పం తీసుకోవాలి. ఇంకొకటి 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఏషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాం. అర్థమైంది? నన్ను పొందడానికి చాలా సులభంగా పొందుతారండి. ఇప్పటి వరకు మనం ఎన్నో మార్గాల్లో ప్రయత్నం చేశాం, మనం పరమాత్మని పొందలేదు. అందుకని పరమాత్మని పొందుతారు, చాలా సులభంగా పొందుతారంటే మనం నమ్మము. ఎందుకంటే అత్యధిక శాతం అజ్ఞానంలో ఉన్నారు కదా, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఎలా నమ్ముతారు? నమ్మరు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ దానికి కూడా చదువుతాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఇందులో ఉన్న సారాంశాన్ని చదివేస్తాను. దేశం ఇక్కడ ఏమంటున్నాడు? రెండే రెండు ఏం చెప్తున్నాడండి? 2 కండిషన్స్ పెట్టాడు. భగవంతుని పట్ల ప్రీతి ఉండాలండి, మొక్కుబడి కాదు. కర్మకాండ ఏదో చేసామండి, అయిపోయింది, గుడికి వెళ్ళి అయిపోయింది, పని అయిపోయింది, ఇంకా మొక్కుబడి అయిపోయింది, మళ్ళీ శనివారం దాకా వెళ్ళక్కర్లేదు, ఇవన్నీ మొక్కుబడి. అక్కడ ప్రీతి అనేది ఇక్కడ ఏమంటున్నాడు? దేశం సతతం అన్నాడు. సతతం అంటే నిరంతరము, యుక్తానం అంటే యోగి స్థితిలో ఉండాలి. దేశం సతత యుక్తానం భజతాం ప్రీతిపూర్వకం. అప్పుడు దదామి బుద్ధి యోగం, అటువంటి వాడికి నేను బుద్ధి నేత్రం తెరిపించి నన్ను పొందే బుద్ధి యోగాన్ని తెరిపించే విధానం నేను ఇస్తాను. ఏమన్నాడు ఇక్కడ? అటు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు. భగవంతుడు సత్యం అన్నప్పుడు, భగవంతుడు నన్నే పొందుతారన్నప్పుడు ఎందుకు మీరు ఛాలెంజ్ చేయకూడదు? భగవంతుని ఛాలెంజ్ చేయాలి కదా. ఇప్పటికే కొన్ని లక్షల మంది పొందారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇది యథార్థం, తిరుగులేని తిరస్కరించలేని సత్యం. ఇప్పుడు ఇంకొకటి 1866 మీ అందరికీ తెలుసు. సర్వధర్మాన్ని పరిత్యజించి ఈ దేహ ధర్మాన్ని విడిచిపెట్టాడు. నా కులము, జాతి, రంగు, రూపు, ఉన్నవాడు, లేనివాడు, వర్ణము, వర్గం, భాష, దేశము అన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే ఇది స్థూలము, వినాశి. ఎప్పటికైనా పుట్టుకున్న శరీరం ఆత్మ వెళ్ళిపోయిందంటే దీన్ని కాల్చి పారేస్తారు, బూడిద చేసిస్తారు.
లేదా పాతి పెట్టేస్తారు కొన్ని ధర్మాల వాళ్ళు. దాన్ని పట్టుకుని కూర్చుని నేను చాలా గొప్పవాడిని అనుకోవడం అంటే ఈ జీవో ఈ గో ఈ అహంకారాన్ని విడిచిపెట్టండి. అర్థమైందండి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అర్థమైందండి. ఇది గీతలో ఉన్నదే. ఇక్కడ ఉపనిషత్తుల సారం కూడా ఈ గీత అని చెప్పేసి ప్రతి అధ్యాయం చివరిని కూడా ఉపనిషత్సు అని గీతా ఉపనిషత్సు అని ఉంటుంది. గమనించండి. అర్థమైందండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్ లో మరొక ఉపనిషత్తుల్లోనే మరొక శ్లోకాన్ని మీకు తీసుకొచ్చి మీ ముందు ఉంచుతాను. ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు, తర్వాత మరొక శాస్త్రం, అలా మరొక శాస్త్రం తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా వేరే జ్ఞానము లేదు. కేవలం ఆత్మ, పరమాత్మ, రాజయోగము, సంస్కార పరివర్తన, స్వర్గములోకి వెళ్ళేటువంటి అర్హత పొందేటువంటి ఆ యొక్క జ్ఞానమే ఉంది. ఇంకా ఏ జ్ఞానం లేదన్న సంగతి మీకు అర్థమవుతుంది. అప్పుడైనా కనీసం మీరు చర్య తీసుకుంటారు. అర్థమైందండి. అయితే మనం తదుపరి ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఇక్కడతో మనం ఇక్కడ చాలించేద్దాము. ఎందుకంటే సమయాన్ని దృష్టి పెట్టుకొని మనం ఈ కాలచక్రం గురించి మనం ఒక శ్లోకం చెప్పాలనుకున్నాం, కానీ దాన్ని తదుపరి ఎపిసోడ్ లో మనం పోస్ట్పోన్ చేద్దాము. ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి విషయం. కఠోపనిషత్తులో 1, 2, 23 ఇది ఎంత స్పష్టంగా మనకి అరటి పండు ఒలిచినట్టుగా మనకి భగవంతుడు, ఎందుకంటే సర్వశాస్త్రమై శిరోముని కాబట్టి ఎంత స్పష్టంగా అంటే ఇప్పుడు కొన్ని శ్లోకాలు మేము ముందు ఉంచుతాను. అదేవిధంగా వేదాలలో కొన్ని శ్లోకాలు మేము ముందు ఉంచుతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్క శ్లోకము, ప్రతి ఒక్క శాస్త్రములోని సారము పరమాత్మని పొందడము, దాని కొరకు ఆత్మానుభూతి చేసుకోవడము, సంస్కార పరివర్తన ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనండి. ఇక్కడితో మనం ఇక్కడ ఈ సెషన్ ముగించేద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.